ఐపీఎల్ 2026 సీజన్ స్టార్ట్ అయిపోయింది. అంటే పాయింట్స్ పట్టిక ఇక్కడ పిక్చర్లోకి వచ్చేసినట్టే. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే 10 జట్లు కూడా హోరీ పోరుతోనే బరిలోకి దిగుతున్నాయి. ఐపీఎల్లో ఏ జట్టు ఏ నిమిషంలో ఏ రకంగా మారుతుందో తెలియదు. సో కంపల్సరీగా పాయింట్స్ పట్టిక మనం ఫాలో అవ్వాల్సిందే. అయితే ఆరంభమే అదిరిపోయింది. ఎందుకంటే కేవలం 3 మ్యాచ్లు ముగిసేయలేదు, అప్పుడే పాయింట్స్ పట్టికలో పూర్తిగా లెక్కలన్నీ వేగంగా మారిపోతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలతో పాటు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన మెరుపు బ్యాటింగ్ తో సీజన్ కు అసలైన కిక్ ఇచ్చాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ సాధించిన భారీ విజయం పాయింట్ల పట్టికను తలక్రిందులు చేసింది. అయితే ఇప్పటికే 3 మ్యాచ్లు ముగిశాయి సరే, కానీ దాదాపుగా 6 జట్లు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే సగానికి పైగా అనమాట. మొదటి మ్యాచ్ లో బెంగళూరు జట్టు, రెండో మ్యాచ్ లో ముంబై నమోదు చేయగా విజయాల్ని, మూడో పోర్లో రాజస్థాన్ రాయల్స్ తన ప్రతాపం చూపించింది. గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లు దుమ్మురేపారు. 127 పరుగులకే కుప్పకూలేలాగా చెన్నై జట్టును చేసేశారు. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి ఆకర్షించింది మాత్రం వైభవ్ సూర్యవంశీనే. సో ఇప్పుడు దీని ప్రకారం చూస్తే రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానానికి చేరుకుంది. రాజస్థాన్, ఆర్సీబీ, ముంబై జట్ల ఖాతాలో 2 పాయింట్లు ఉన్నప్పటికీ మీరు గమనించండి, ఇక్కడ కేవలం చాలా తక్కువ ఓవర్లలోనే మ్యాచ్ ని పూర్తి చేసేయడంతో ఏకంగా 4.1 రన్ రేట్కి వెళ్ళిపోయింది. ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ నామమాత్రపు గెలుపు సాధించుకుంటూ వెళ్ళినా కూడా రాజస్థాన్ జట్టుకి చాలా మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. రాజస్థాన్కి +4.1, బెంగళూరుకి +2.9, అలాగే ముంబై ఇండియన్స్కి +0.6 ఇలా ఉన్నాయన్నమాట. సో చెన్నైకి ఇది చాలా కోలుకోలేదు తప్ప. ఎందుకంటే మీరు ఇక్కడ గమనించండి, -4.1 ఉంది, అక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, అక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ సేమ్ ఉన్నాయి. మీరు గమనిస్తే 3 జట్లు గెలిచిన జట్లకేమో ప్లస్, అదే ఫిగర్ లో ఓడిపోయిన జట్టుకి మైనస్ అన్నమాట. సో తదుపరి పోర్ ఎక్కడ అంటే మంగళవారం నాడు జరగబోయే మ్యాచ్ లో పంజాబ్, గుజరాత్ టైటన్స్ జట్లు తలపడతాయి. ముల్లాన్పూర్ వేదిక అంటే పంజాబ్ వేదిక దాని. సో చెన్నై రాబోయే మ్యాచెస్ లో మ్యాజిక్ చేయకపోతే మాత్రం, అసలే ధోని లేడు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది.